హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ప్రాజెక్ట్ సేతు. దీంట్లో ఇవాళ మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది మనకి ఫైనల్గా వచ్చేదానికి దానికి ముందు హిస్టారికల్గా దాని వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వివిధ రకాల చట్టాలు ఏంటి అన్నది మనం చూద్దాం. రెగ్యులేటింగ్ చట్టము, పిట్స్ ఇండియా చట్టము, చార్టర్ చట్టం 1813, ఇలాగ చార్టర్ చట్టాలు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టాలు, ఇండియన్ కౌన్సిల్స్ చట్టాలు, ఇలాగా వివిధ చట్టాలు. ఆ తర్వాత వీటన్నిటి రిజల్టెంట్గా వాటిలో డెవలప్ అవుతూ అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థలు కానీ లెజిస్లేటివ్ వ్యవస్థలు కానీ డెవలప్ అవుతూ వచ్చినటువంటి ఫైనల్గా మన డాక్యుమెంటే మన కాన్స్టిట్యూషన్. సో ఆ కంటెక్స్లో కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ అర్థం కావాలి అంటే ఇవి ఇంపార్టెంట్. ప్లస్ ఎవ్రీ ఇయర్ ప్రిలిమ్స్లో కంపల్సరీగా ఒక క్వశ్చన్ వీటి నుంచి వస్తుంది, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి. అందువల్ల వీటిని క్విక్ రివిజన్ చేసేద్దాం. దీనికి సంబంధించిన పీడిఎఫ్ మనకి వీడియో డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది, అది ఒకసారి చెక్ చేసుకోవచ్చు. రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. దీంట్లో ఫస్ట్ టైం బ్రిటిష్ పార్లమెంట్ అనేటటువంటిది ఈస్ట్ ఇండియా కంపెనీని రెగ్యులేట్ చేయడానికి ప్రయత్నించింది. అంటే అసలు ఒకసారి కంటెక్స్ట్ చూడండి. మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఒక ప్రైవేట్ కంపెనీ. అది ఇనీషియల్గా ఇండియాతో ట్రేడ్ చేస్తూ స్లోగా కల్కటా ఇక్కడ దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకొని కల్కతా నుంచి బెంగాల్ ప్రావిన్స్ అనేవాళ్ళం. సో బెంగాల్ నుంచి దాని పవర్ని సెంట్రలైజ్ చేసుకుంటూ రావడం మొదలుపెట్టింది. పార్లమెంట్ అంటే గవర్నమెంట్కి సంబంధించింది కదా, గవర్నమెంట్కి ఇనిషియల్గా ఏం రోల్ ఉండేది కాదు. ఒక ప్రైవేట్ కంపెనీ, దాని పేరు ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఆ ప్రైవేట్ కంపెనీ అనేది ఇండియాలో పొలిటికల్ పవర్ని గ్యాదర్ చేసుకుంటూ వచ్చింది. మరి ఒక ప్రైవేట్ కంపెనీ పెరుగుతూ ఉంది అంటే దాన్ని రెగ్యులేట్ చేయాలి కదా. అందుకోసం బ్రిటిష్ పార్లమెంట్ అనేది ఫస్ట్ టైం ఇదిగో మీకు సంబంధించి ఈ విధంగా గైడ్ లైన్స్ ఇస్తున్నాము అని చెప్పి ఈస్ట్ ఇండియా కంపెనీ దాని యొక్క అఫైర్స్లో ఫస్ట్ టైం ఇన్వాల్వ్ అవ్వడం జరిగిందనమాట. దాంట్లో గవర్నర్ ఆఫ్ బెంగాల్గా ఉండేవాళ్ళు మనకి రాబర్ట్ క్లైవ్, వీళ్ళంతా కూడా బెంగాల్ వార్ తర్వాత బెంగాల్ నవాబ్స్ వీళ్ళ దగ్గర నుంచి బ్యాటిల్ ఆఫ్ బక్సర్ వీటన్నిటి తర్వాత వచ్చినటువంటి రిజల్టెంట్గా వచ్చిన బెంగాల్ గవర్నర్ అని ఉండేవాళ్ళు. సో బెంగాల్ గవర్నర్గా అక్కడి నుంచి రూల్ చేసేవాళ్ళు. ఈ 1773 టైంకి బెంగాల్తో పాటు వివిధ ప్రాంతాలు అనేవి బ్రిటిష్ వాళ్ళ దీంట్లోకి వచ్చేస్తున్నాయి. దాంతో గవర్నర్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వారన్ హేస్టింగ్స్ అన్నమాట, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా అపాయింట్ చేశారు. మరి గవర్నర్ జనరల్కి అసిస్టెన్స్ ఇవ్వాలి, హెల్ప్. సో దానికోసం 4 సభ్యులు ఉండేటటువంటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని తీసుకొని వచ్చారు. సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఈ 1773 టైంకి అటు మద్రాసులోను ఇటు బాంబేలోను ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క కంట్రోల్ ఉంది. సో వాటిలో ఉండేటటువంటి ప్రెసిడెన్సీస్ అంటారు. ఆ మద్రాస్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీని బెంగాల్ కిందికి తీసుకొని రావడం జరిగింది. ఇంతకుముందు బెంగాల్ సపరేట్గా, మద్రాస్ సపరేట్గా, బాంబే 3 ప్రెసిడెన్సీస్ సపరేట్గా ఉండేవి. 3టికి గవర్నర్స్ ఉండేవాళ్ళు, గవర్నర్ ఆఫ్ బెంగాల్, గవర్నర్ ఆఫ్ మద్రాస్ అట్లా. ఇప్పుడు ఈ 2టికి ఉండేవాళ్ళని, మద్రాస్ మరియు బాంబేకి సంబంధించిన వాళ్ళని గవర్నర్స్ అని, బెంగాల్కి సంబంధించినటువంటి వీళ్ళని గవర్నర్ జనరల్ అని పిలిచి గవర్నర్ జనరల్ కింద వీళ్ళిద్దరూ ఉండాలి అని చెప్పి అడ్మినిస్ట్రేషన్ని సెంట్రలైజ్ చేయడం మొదలుపెట్టారు. సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఈ ప్రావిన్సెస్ అన్నమాట. సుప్రీంకోర్టు అనేటటువంటి దాన్ని కల్కటాలో బెంగాల్ ప్రావిన్స్లో ఎస్టాబ్లిష్ చేశారు 1774లో. దీంతో ప్లస్ కంపెనీ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రైవేట్ ట్రేడ్లో, అంటే ఒకవేళ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో ఉంటే వాళ్ళు ట్రేడ్ చేయకూడదు, వాళ్ళు గిఫ్ట్స్ ఇవి యాక్సెప్ట్ చేయకూడదు. గిఫ్ట్స్ అంటే కరప్షన్, సో అవి చేయకూడదు అని చెప్పి రెగ్యులేషన్ చట్టము 1773 చెప్పింది. అంటే స్లోగా బ్రిటిష్ పార్లమెంట్ అనేటటువంటిది తన యొక్క పవర్ని ఈస్ట్ ఇండియా కంపెనీ మీద చూపించడం మొదలుపెట్టింది. నెక్స్ట్ పిట్స్ ఇండియా చట్టం. ఈ టైంలో ఈ 1773లో రెగ్యులేటింగ్ చట్టం చేసిన తర్వాత నుంచి చాలా కంపెనీస్, మీరేమో ఈస్ట్ ఇండియా కంపెనీకి మీ ఇష్టం వచ్చినట్టు పవర్స్ ఇస్తున్నారు, అదేమో బాగా ప్రాఫిట్స్ తెచ్చుకుంటుంది అని చెప్పి గవర్నమెంట్ మీద బాగా ప్రెషర్ చేయడం మొదలుపెట్టింది. దాంతో పిట్స్ ఇండియా చట్టము అనే దాన్ని తీసుకొని వచ్చారు. సో దీని కింద ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క కమర్షియల్ ఫంక్షన్స్ సపరేట్గా ఉండాలి, పొలిటికల్ ఫంక్షన్స్ సపరేట్గా ఉండాలి. కమర్షియల్ ఆపరేషన్స్ వేరు, పొలిటికల్ ఆపరేషన్స్ వేరు. మరి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన వాళ్ళు కమర్షియల్ యాక్టివిటీస్ చూసుకోవాలి,
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేటటువంటి వాళ్ళు పొలిటికల్ అఫైర్స్ చూసుకోవాలి. ఇద్దరు ఒకటే కాదు, వీళ్ళు సపరేట్గా ఉండాలి, వాళ్ళు సపరేట్గా ఉండాలి అని చెప్పి పిట్స్ ఇండియా చట్టంలో చెప్పడము. కంపెనీ యొక్క టెరిటరీస్, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క టెరిటరీస్ని బ్రిటిష్ పొసెషన్స్గా పేర్కొనడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్, ఫస్ట్ టైం బ్రిటిష్ యొక్క పొసెషన్స్గా ఇండియాని పేర్కొనడం జరిగింది పిట్స్ ఇండియా చట్టంలో. గవర్నర్స్ కౌన్సిల్స్ మనకి 1773 రెగ్యులేటింగ్ చట్టంలో 4 సభ్యులుండే కౌన్సిల్స్ని బెంగాల్ ప్రావిన్స్లో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద తీసుకొచ్చారు. ఈ పిట్స్ ఇండియా చట్టంలో ఇటు మద్రాస్ ప్రావిన్స్లోను ఇటు బాంబే ప్రావిన్స్లో కూడా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని తీసుకొని వచ్చారు. గవర్నర్కి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ అంటే వీళ్ళని మినిస్టర్స్ లాగా పరిగణించవచ్చు. ఇప్పుడు మనకి ప్రైమ్ మినిస్టర్కి అసిస్టెన్స్ చేయడానికి మినిస్టర్స్ ఎట్లా, లేదా చీఫ్ మినిస్టర్ మరియు మినిస్టర్స్ అట్లా అని అనుకోవచ్చు అనమాట. సో పిట్స్ ఇండియా చట్టం ఏం చేసింది, కమర్షియల్ ఫంక్షన్స్ని పొలిటికల్ ఫంక్షన్స్ని సపరేట్ చేసింది. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏమో కమర్షియల్ ఫంక్షన్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ వచ్చేటప్పటికి పొలిటికల్ ఫంక్షన్స్. ఇండియన్ టెరిటరీస్ని ఈ కంపెనీ యొక్క టెరిటరీస్ని ఫస్ట్ టైం బ్రిటిష్ పొజిషన్స్గా చెప్పడము, గవర్నర్ కౌన్సిల్స్ని మద్రాస్ మరియు బాంబేకి తీసుకొని రావడము, అది పిట్స్ ఇండియా చట్టం. నెక్స్ట్ వచ్చిందే మన చార్టర్ చట్టము 1813. ఈ చార్టర్ చట్టంలో ఫస్ట్ టైం క్రౌన్ అంటే బ్రిటిష్ యొక్క క్రౌన్ యొక్క సావర్నిటీ ఉంది, బ్రిటిష్ పొసెషన్స్గా పేర్కొన్నారు పిట్స్ ఇండియా చట్టంలో, దాని సావర్నిటీ ఉంది అన్నట్టుగా దీంట్లో చెప్పడము. ప్లస్ కంపెనీ యొక్క రూల్, ప్రతిసారి ఒక కంపెనీ ఒకరితో ట్రేడ్ చేయాలి అంటే వాళ్ళకి పవర్స్ ఉండాలి, ఆ పవర్స్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు 20 years వరకు. 1813లో ఇదిగో ఇంకొక 20 years వరకు ఎక్స్టెండ్ చేస్తూ వస్తున్నాము. మీ యొక్క ట్రేడ్ మొనోపొలీ అంటే వాళ్ళు ఇంతకుముందు మొనోపొలీ, ఈ కంట్రీతో మేము మాత్రమే ట్రేడ్ చేస్తాము అని అలా మోనోపొలీ ఉండేది. ఇప్పుడు ఆ మోనోపొలీని తీసేశారు. దేంతో, ఒక ట్రేడ్ ఇన్ టీ ఓపియం చైనాతో ట్రేడ్ చేయడము, ఇక్కడి నుంచి ఇండియా నుంచి టీ ట్రేడ్, ఓపియం ట్రేడ్, ఇవి తప్ప మిగిలిన ప్రోడక్ట్స్ ఈ మన బ్రిటన్కి సంబంధించిన ఏ కంపెనీ అయినా చేయొచ్చు, ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక్కటే కాదు అని మొనోపొలీని టీ, ఓపియం మరియు ట్రేడ్ విత్ చైనాతో తప్ప మిగిలినవి తీసేసింది చార్టర్ చట్టం 1813లో. లోకల్ గవర్నమెంట్స్ అనేటటువంటివి, అక్కడ ఉండేటటువంటి లోకల్ గవర్నమెంట్స్ అనేటటువంటివి పీపుల్ని ట్యాక్స్ చేయాలి, పీపుల్ మీద ట్యాక్స్ విధించవచ్చు అని చెప్పడం జరిగింది. ఇండియన్ కోర్ట్స్ మోర్ పవర్స్ని కోర్ట్స్కి ఇవ్వడం జరిగింది. ఎవరి మీద, యూరోపియన్ బ్రిటిష్ సబ్జెక్ట్స్ అంటే యూరోపియన్స్ బ్రిటిషర్స్ వాళ్ళ మీద కూడా కంట్రోల్ ఉండేలాగా, వాళ్ళ మీద కూడా చర్యలు చేపట్టేలాగా మరి వీళ్ళు ఈ చట్టంలో కొన్ని పవర్స్ అనేటటువంటిది ఇచ్చింది. మిషనరీస్ వెరీ ఇంపార్టెంట్ అండి. మిషనరీస్ అనేటటువంటివి ఇండియాలోకి రావడానికి పర్మిషన్ ఇచ్చింది ఫస్ట్ టైం ఏ చట్టము అంటే చార్టర్ చట్టం 1813. రిలీజియస్ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడానికి పర్మిషన్ ఇచ్చారు, ఇంతకుముందు పర్మిషన్ లేదు. 1813లో మిషనరీస్ దాంట్కి వెళ్ళొచ్చు అన్నట్టుగా పర్మిషన్ ఇచ్చారు, అది చార్టర్ చట్టం 1813. నెక్స్ట్ చార్టర్ చట్టం, చార్టర్ యాక్ట్ 1833. ఈ టైంకి మరి కర్ణాటకలో ఉండేటటువంటి ప్లేసెస్ కానీ మరాఠా ఇలా చాలా ప్లేసెస్ అనేవి స్లోగా బ్రిటిష్ ఇండియాలో కలుస్తూ వస్తూ ఉన్నాయి. సో అందుకోసం పవర్ పెరుగుతూ వచ్చింది. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అన్నారనమాట. సో ఆ పదవిని పెంచారు. లార్డ్ విలియం బెంటిక్ ఇండియా యొక్క మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పచ్చు. లెజిస్లేటివ్ పవర్స్, ఇంతకుముందు బాంబే మరియు మద్రాస్కు ఉండే లెజిస్లేటివ్ పవర్స్ అనేటటువంటి ఉండేవి, దాన్ని తీసేశారు, లెజిస్లేటివ్ పవర్స్ని రిమూవ్ చేశారు. ఈ చట్టం అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క కమర్షియల్ యాక్టివిటీస్ని తీసేసింది, కంప్లీట్గా తీసేసి ఓన్లీ మీరు అడ్మినిస్ట్రేటివ్ బాడీగానే ఉండాలి అని చెప్పడం జరిగింది. ఈ చట్టం ప్రకారమే ఇండియాలో లా కమిషన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఫస్ట్ లా కమిషన్ యొక్క చైర్మన్గా లార్డ్ మెకాలే ఉన్నారనమాట. ఫస్ట్ టైం ఇది ఇండియన్స్ని అడ్మినిస్ట్రేషన్లో మెరిట్ బేసిస్గా వాళ్ళని మేము రిక్రూట్ చేసుకుంటాము అని చెప్పింది చార్టర్ చట్టము 1833. నెక్స్ట్ చార్టర్ చట్టం 1853. ఇక్కడ గవర్నర్ జనరల్ కౌన్సిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క లెజిస్లేటివ్ పవర్స్ని, ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ని సపరేట్ చేయడం జరిగింది. సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది క్రియేట్ చేసి 6 సభ్యులు దాంట్లో ఉంటారు.
వాళ్ళలోంచి నలుగురిని ప్రావిన్సెస్ నుంచి, మద్రాస్ నుంచి, బాంబే నుంచి, ఆగ్రా, బెంగాల్ ఇలాగ నలుగురిని తీసుకొని వచ్చారు. సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో 6 సభ్యులు, వీళ్ళ నుంచి నామినేట్ చేయబడిన వాళ్ళు దాంట్లో ఉంటారు. ఇండియన్ సివిల్ సర్వీసెస్ని ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ కాంపిటీషన్ ద్వారా రిక్రూట్ చేసుకుంటామని చెప్పారు. కంపెనీ రూల్ని ఇండెఫినెట్ పీరియడ్ ఎప్పటి వరకు ఎక్స్టెండ్ చేస్తున్నామని చెప్పలేదు. ఈ చార్టర్ చట్టం మామూలుగా అయితే చార్టర్ చట్టం కింద 20 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తున్నాం ఇలా చెప్తారు. ఇక్కడ ఎప్పటికి ఎక్స్టెండ్ చేస్తామన్నది ఏమీ మెన్షన్ చేయలేదు. అంటే ఇది ఇంకెప్పుడైనా మేము దీన్ని తీసేసుకోవచ్చు అన్నదానికి ఒక సూచికగా ఇక్కడ చెప్పచ్చు అన్నమాట. సరే, ఒకసారి వీటన్నిటి యొక్క జిస్ట్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు వరకు మనం చదివిన వాటిలో ఏమేమన్నాము? చట్టాల్లో సెంట్రలైజేషన్ అనేటటువంటిది పెరుగుతూ వచ్చిందా, తగ్గుతూ వచ్చిందా? పెరుగుతూ వచ్చింది. సో ఏ విధంగా పెరుగుతూ వచ్చిందో ఒకసారి చూసేద్దామా? ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం సెంట్రలైజేషన్ ఏ విధంగా అవుతూ వచ్చింది? మనం 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అన్నాం, అవునా? ఆ తర్వాత మనం 1784 పిట్స్ ఇండియా చట్టము అన్నాము. ఆ తర్వాత 1813 చార్టర్ చట్టం అన్నాము. ఆ తర్వాత 1833 చార్టర్ చట్టం అన్నాం. సో వీటిలో ఏ విధంగా సెంట్రలైజేషన్ లేదా డీసెంట్రలైజేషన్ పెరుగుతూ వచ్చింది? ఒకసారి మనం దాని కింద ఉండేటటువంటి పవర్స్ ఏంటో గుర్తు తెచ్చుకుందాం. 1773లో ఏం చేశారు చూడండి. 1773లో ఏం చేశాము? మనకు ఉండేటటువంటి అప్పుడు ఆల్రెడీ మద్రాస్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ వాటికి ఉండేటటువంటి ఎగ్జిక్యూటివ్ పవర్స్ని తగ్గించాం, అవునా? ఏమన్నాము? గవర్నర్ జనరల్ ఎవరైతే గవర్నర్స్గా 3టికి గవర్నర్స్గా ఉండేవాళ్ళు, సో వాటిలో ఎక్కువ పవర్స్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే వ్యక్తికి ఇచ్చాం. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద ఈ మద్రాస్ మరియు బాంబే ప్రెసిడెన్సీస్ని తీసుకొచ్చాం. మరి 1784 వచ్చేటప్పటికి మోర్ సెంట్రలైజేషన్ అన్నమాట. ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్, పొలిటికల్ ఫంక్షన్స్ సపరేట్ చేశారు. ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఇవి సపరేట్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు 1833లో వచ్చేటప్పటికి ఏం చేశారు? ఓవరాల్గా ట్రేడ్ యొక్క మొనోపొలీని తగ్గిస్తూ వచ్చారు. ఎవరిది? ఈసీఐ యొక్క మొనోపొలీని తగ్గిస్తూ వచ్చారు. సో లా కమిషన్ ఆఫ్ ఇండియాని తీసుకోవడం ఇవన్నీ. 1833లోకి వచ్చేటప్పటికి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా చేశారు, అవునా? దాంతోపాటు ఆల్రెడీ దీంట్లో ఎగ్జిక్యూటివ్ పవర్స్ తగ్గాయి. ఇప్పుడు ఇక్కడ మద్రాస్ మరియు బాంబే ప్రావిన్సెస్కి ఉండేటటువంటి లెజిస్లేటివ్ పవర్స్ కూడా తీసేశారు. ఓన్లీ దీని కిందికే లెజిస్లేటివ్ పవర్ వస్తుంది, బెంగాల్కే అని చెప్పారనమాట. మరి 1853లో ఏం చేశారు? లెజిస్లేటివ్ పవర్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరి యొక్క లెజిస్లేటివ్ పవర్స్? ఈ గవర్నర్ జనరల్, బెంగాల్ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఉండేటటువంటి గవర్నర్ జనరల్కి సహాయకులుగా ఉండేటటువంటి వీళ్ళ యొక్క లెజిస్లేటివ్ పవర్స్ని డివైడ్ చేశారు. ఆ కౌన్సిల్లో ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ వేరు, లెజిస్లేటివ్ ఫంక్షన్స్ వేరు. అంటే మినిస్టర్స్గా పనిచేసే వాళ్ళు వేరు, లెజిస్లేటివ్ పవర్స్ వేరన్నారు. ఈ విధంగా స్లోగా మనకి సెంట్రలైజేషన్ పెరుగుతూ వెళ్ళడం మొదలుపెట్టిందనమాట. ఇక్కడ కొద్దిగా 1853లో కొద్దిగా సెంట్రలైజేషన్ తగ్గింది. ఎందుకని? ఆగ్రా, మద్రాస్ వీటి నుంచి కూడా ఒక సభ్యుల్ని లెజిస్లేటివ్ కౌన్సిల్లోకి తీసుకున్నారు. కాబట్టి ఇలాగ మనకి వివిధ రకాలుగా చట్టాలనేవి చేస్తూ వెళ్తూ ఉన్నారు. ఈ టైంలో ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ జరిగింది. ఏంటది? ఏమని చెప్పొచ్చు మనం దాన్ని? 1857, అవునా కాదా? 1857లో ఏం జరుగుతుంది? సిపాయిల రివోల్ట్ జరుగుతుంది. ఆ సిపాయిల తిరుగుబాటు లేదా 1857 రివోల్ట్ అంటాం. దాని తర్వాత చాలా అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థల్లో మార్పు వస్తుంది. అవి ఏమేమి మార్పు వస్తుందో ఒకసారి చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టము 1858. సో దీని కింద 1857 రివోల్ట్ తర్వాత వచ్చింది ఇది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఎందుకన్నారు చూడండి. దీని యొక్క మొత్తం మన ఈసీఐ ఏదైతే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పవర్స్ ఉన్నాయో అవంతా కూడా బ్రిటిష్ క్రౌన్ కిందికి డైరెక్ట్గా వెళ్ళిపోవడం జరిగింది. సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనే దాన్ని కొత్తగా తీసుకొని వచ్చారు. మనకి గవర్నర్ జనరల్ అన్నామా, ఇప్పుడు సెక్రటరీ ఆఫ్ స్టేట్ అన్న పేరు తీసుకొచ్చారు. మరి సెక్రటరీ ఆఫ్ స్టేట్కి అసిస్టెంట్స్గా ఉండేందుకు 15 మంది ఉండేటటువంటి సభ్యుల కౌన్సిల్ని క్రియేట్ చేశారు. ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా ఆ పర్టికులర్ వ్యక్తి యొక్క పవర్లో ఉండేలాగా. వైస్రాయ్, ఆ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మనకి బ్రిటన్లో ఉంటారు. ఇక్కడ మరి అడ్మినిస్ట్రేషన్ చేసేందుకు వైస్రాయ్ని నియమించారు. మరి మనకి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఆ పోస్ట్ని వైస్రాయ్ అంటున్నాం.
వైస్రాయ్గా ఫస్ట్ ఎవరు నియమితులయ్యారు? లార్డ్ కేనింగ్ అంటున్నా. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఇవి తీసేశారు. ఈస్ట్ ఇండియా కంపెనీని అబాలిష్ చేసి డైరెక్ట్ కంట్రోల్ క్రౌన్ కిందకి వెళ్ళిపోవడము, సెక్రటరీ ఆఫ్ స్టేట్ అన్న ఒక కొత్త పొజిషన్ని క్రియేట్ చేయడము, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని కాస్త వైస్రాయ్గా మార్చడము, ఇవి 1858 చట్టంలో తీసుకొని రాబడినటువంటి మార్పులు. దాంతోపాటు రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ని ఇండియాలో తీసుకొని వస్తాము అన్నట్టుగా ప్రామిస్ చేయడం జరిగింది. దాని తర్వాత ఫాలోఅప్గా వచ్చిన చట్టమే రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ తీసుకొని వస్తామన్నాం కదా. రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అంటే ఏంటి? గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ అనేటటువంటిది లెజిస్లేచర్కి రెస్పాన్సిబుల్గా ఉండాలి, పార్లమెంట్ లేదా లెజిస్లేచర్కి రెస్పాన్సిబుల్గా ఉండాలి. సో దానికోసం ఇండియన్ కౌన్సిల్స్ చట్టము అనేది తీసుకొచ్చారు. దీని కింద వైస్రాయ్ యొక్క కౌన్సిల్లో ఇండియన్స్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. 3 ఇండియన్స్ని లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఎంటర్ అవ్వాలి అని చెప్పి దీని కింద చెప్పారు. కొన్ని ప్రొవిజన్స్ చేశారు. వైస్రాయ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కూడా మరి మెంబర్స్గా ఉండొచ్చు, నాన్ అఫీషియల్ మెంబర్స్గా, ఓటింగ్ పవర్స్ ఏమీ ఉండవు, నాన్ అఫీషియల్ మెంబర్స్గా ఉండొచ్చు. పోర్ట్ఫోలియో సిస్టమ్ని రికగ్నైజ్ చేయడం. పోర్ట్ఫోలియో సిస్టమ్ అంటే ఏంటి? మినిస్ట్రీ వ్యవస్థ. అన్ని పనులు ఒకళ్ళే కాకుండా ఫినాన్స్కి సపరేట్ మినిస్ట్రీ, హెల్త్కి సపరేట్ మినిస్ట్రీ, అట్లా పోర్ట్ఫోలియో సిస్టమ్ని రికగ్నైజ్ చేయడము. డీసెంట్రలైజేషన్ ఇనిషియేట్ చేశారు. ఏదైతే సెంట్రలైజేషన్ అనేది 1773 నుంచి 1853 వరకు పెరుగుతూ వెళ్ళిందో దాన్ని డీసెంట్రలైజ్ చేయడం మొదలుపెట్టారు. మద్రాస్ మరియు బాంబే ప్రెసిడెన్సీస్కి లెజిస్లేటివ్ పవర్స్ని తీసేశారు కదా, వాటిని మళ్ళీ రెస్టోర్ చేయడం జరిగింది. ఇలాగా ఇండియన్స్ని కౌన్సిల్స్లోకి ఎంటర్ చేయడం ఉన్నది కాబట్టే దాన్ని ఇండియన్ కౌన్సిల్స్ చట్టము అని పిలుస్తాము. దాని ఫాలోఅప్గా వచ్చిందే నెక్స్ట్ ఇండియన్ కౌన్సిల్స్ చట్టం 1892. ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అనేటటువంటి నామినేషన్స్ అనేటటువంటి లెజిస్లేటివ్ కౌన్సిల్కి తీసుకొని వచ్చారు. దీంట్లో లెజిస్లేటివ్ కౌన్సిల్లో సభ్యుల సంఖ్యను ఎక్స్పాండ్ చేస్తూ వచ్చారు. లెజిస్లేటివ్ కౌన్సిల్స్కి ఏం పవర్స్ అనేటటువంటివి ఉన్నాయి? బడ్జెట్ డిస్కస్ చేయొచ్చు, ఎగ్జిక్యూటివ్ని క్వశ్చన్ చేయొచ్చు, ఈ విధమైనటువంటి పవర్స్ని ఇండియన్ కౌన్సిల్స్ చట్టం కింద ఇచ్చారు. సో దీని ప్రకారం ఈ రిప్రజెంటేషన్ అనేటటువంటిది ఇవ్వడం జరిగిందనమాట. లోకల్ లెవెల్లో ఇప్పుడు డిస్ట్రిక్ట్ బోర్డ్స్ అని, యూనివర్సిటీస్, మున్సిపాలిటీస్ వీళ్ళందరి నుంచి కూడా ప్రావిన్షియల్ కౌన్సిల్స్ అంటే మద్రాస్ ప్రావిన్స్, బాంబే ప్రావిన్స్ ఉన్నాయా, వాటికి మెంబర్స్ని రికమెండ్ చేయొచ్చు అన్నట్టుగా వీటికి లోకల్ గవర్నమెంట్స్ నుంచి రిప్రజెంటేషన్ పెంచారు. లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అనేవి కొత్త చట్టాలను తీసుకొని రావచ్చు, పాత చట్టాలను రిపీల్ చేయొచ్చు. కాకపోతే గవర్నర్ జనరల్, అప్పుడు మనం వైస్రాయ్ అని పిలుస్తున్నాం, వైస్రాయ్ యొక్క రికమెండేషన్స్ని ఆధారంగా ఇది ఇండియన్ కౌన్సిల్స్ చట్టము. ఇప్పటి నుంచి వచ్చే నెక్స్ట్ 3 చట్టాలు వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో చాలా ఫ్రీక్వెంట్గా అడిగేటటువంటివి. ఇండియన్ కౌన్సిల్స్ చట్టము 1909. దీన్నే మార్లే మింటో రిఫార్మ్స్ అని కూడా పిలుస్తాం. మార్లే మన సెక్రటరీ ఆఫ్ స్టేట్ బ్రిటన్లో ఉంటారు, లార్డ్ మింటో అంటాం. సో ఈయన వైస్రాయ్ అన్నమాట. సో వాళ్ళిద్దరు హయాంలో వచ్చాయి కాబట్టి దీన్ని మార్లే మింటో రిఫార్మ్స్ అంటాం. ఈ టైంకి 1909 ఇండియన్ కౌన్సిల్స్ చట్టం ఈ టైం కల్లా మనకి ఇండియాలో ప్యారలల్గా ఒకవైపు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటటువంటిది వివిధ రకాల డిమాండ్స్ చేస్తూ ఉండడం, స్వదేశీ మూమెంట్ జరుగుతూ ఉంటుంది. ఆ స్వదేశీ మూమెంట్ ఎందుకు 1906లో మరి కలకత్తా ఏదైతే ఉంటుందో అప్పుడు ఉన్నటువంటి బెంగాల్ని 2గా విభజిస్తామని చెప్పడము, దాంతో స్వదేశీ మూమెంట్ ఇవన్నీ జరుగుతూ ఉంటే మీరు ఆగండి మేము రిఫార్మ్స్ తీసుకొస్తాం కదా అన్నారు. సో ఆ రిఫార్మ్స్ కింద ఏమేమి తీసుకొచ్చారు? లెజిస్లేటివ్ కౌన్సిల్స్కి డైరెక్ట్ ఎలక్షన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ టైం లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో డైరెక్ట్ ఎలక్షన్స్. ఇంతకు ముందే లెజిస్లేటివ్ కౌన్సిల్స్లో ఇండియన్స్ని తీసుకొని వచ్చిన ఇది డైరెక్ట్ ఎలక్షన్స్ అన్నమాట. సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేటటువంటి దాన్ని ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని అనడం మొదలుపెట్టారు. నంబర్ ఆఫ్ మెంబర్స్ ఇంతకుముందు 16 మంది, దాన్ని యొక్క సంఖ్యను 60 మెంబర్స్కి పెంచడం జరిగింది. సపరేట్ కమ్యూనల్ ఎలక్టరేట్, వెరీ ఇంపార్టెంట్. సపరేట్ కమ్యూనల్ ఎలక్టరేట్ అనేటటువంటిది ముస్లిమ్స్కి సపరేట్ ఎలక్టరేట్ అనేటటువంటి దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో అందుకే లార్డ్ మింటోని ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ డివైడ్ అని కూడా పిలుస్తారు. ఈ పాలసీని డివైడ్ అండ్ రూల్ పాలసీ అని కూడా పిలుస్తారు.
ఫస్ట్ టైం ఇండియన్స్ని వైస్రాయ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెంబర్గా తీసుకోవడం జరిగింది. సత్యేంద్ర ప్రసాద్ సిన్హా, ఎస్పి సిన్హా అంటాం, లా మెంబర్గా, అంటే మినిస్టర్స్గా అన్నమాట. ఫస్ట్ టైం ఎస్పి సిన్హా లా మెంబర్గా వైస్రాయ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెంబర్గా చేర్చుకోవడం జరిగింది. ఆ విధంగా ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఒకవైపు లెజిస్లేటివ్ కౌన్సిల్లోనూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లోనూ స్థానాలని ఓపెన్ చేసింది ఇండియన్స్కి. మరి 1919లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం అనేది వచ్చింది. దీన్నే మాంటెగూ చేమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ అని కూడా పిలుస్తారు. మాంటెగూ ఏమో సెక్రటరీ ఆఫ్ స్టేట్, చేమ్స్ఫర్డ్ ఏమో అప్పుడున్నటువంటి వైస్రాయ్ అన్నమాట. ఈ రిఫార్మ్స్ ఎందుకు వచ్చాయి? మనకి తిలక్, అనిబిసెంట్ వీళ్ళందరూ కూడా హోమ్ రూల్ లీగ్ మూమెంట్ ఇలాంటివన్నీ చేపడుతూ ఉన్నారు. సరే, అది ఆ మూమెంట్ ఇంటెన్సిఫై అవుతూ ఉండింది. సరే మీరు ఆగండి, మేము రిఫార్మ్స్ తీసుకొని వస్తామని చెప్పి మళ్ళీ ఈ చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం సెంట్రల్ సబ్జెక్ట్స్ని, ప్రావిన్షియల్ సబ్జెక్ట్స్ని సపరేట్ చేశారు. అంటే సెంట్రల్ లిస్ట్లో ఉండేటటువంటివి, స్టేట్ లిస్ట్లో ఉండేటటువంటివి సపరేటు. రెండోది డయార్కీ. డయార్కీ అంటే ప్రావిన్షియల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో ఉండేటటువంటి ఫంక్షన్స్ని రెండు రకాలుగా డివైడ్ చేశారు. ఒకటి గవర్నర్ ద్వారా మాత్రమే జరిగేటటువంటివి, గవర్నర్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిలే వాటిని చూసుకుంటుంది. రెండోది ఓవరాల్ మినిస్టర్స్ ఇన్ఛార్జ్గా ఉండేటటువంటివి. అంటే పవర్స్ని గవర్నర్కి కొన్ని రిజర్వ్డ్గా చేయడము, కొన్ని ట్రాన్స్ఫర్డ్, రిజర్వ్డ్ లిస్ట్ అని ట్రాన్స్ఫర్డ్ లిస్ట్ అని చేయడము, దీన్నే మనం డయార్కీ వ్యవస్థ అని పిలుస్తాం. సో సబ్జెక్ట్స్ని రెండుగా, సెంట్రల్ మరియు ప్రావిన్షియల్ సబ్జెక్ట్స్గా డివైడ్ చేయడము, రిజర్వ్డ్ అండ్ ట్రాన్స్ఫర్డ్ లిస్ట్ డయార్కీని తీసుకొని రావడం జరిగింది. మినిస్టర్స్ నామినేట్ చేయబడతారో, ఎవరైతే నామినేట్ చేయబడతారో సో వాళ్ళు కూడా లెజిస్లేటివ్ కౌన్సిల్కి రెస్పాన్సిబుల్గా ఉంటారు అని చెప్పడము. బైకామరల్ లెజిస్లేచర్ అంటే సెంట్రల్ లెవెల్లో అటు లోక్సభ అటు రాజ్యసభ, ఇప్పుడు మనం లోక్సభ రాజ్యసభ అంటున్నాం, ఇంతకుముందు లెజిస్లేటివ్ కౌన్సిల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటాం అన్నమాట. దాన్ని ఫస్ట్ టైం ఈ 1919 చట్టంలో ఇంట్రడ్యూస్ చేశారు. ముగ్గురు మెంబర్స్ని, ఇండియన్స్ని వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెంబర్స్, అంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని ఎక్స్పాండ్ చేస్తూ వెళ్ళారనమాట. ఫస్ట్ టైం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే దాన్ని ఈ చట్టం కింద ఏర్పాటు చేశారు. రైట్ టు ఓటింగ్ హక్కు అనేటటువంటిది మనకి పెరుగుతూ వెళ్తూ వచ్చిందనమాట. సుమారుగా 10% ఇండియన్స్కి ఓటింగ్ రైట్స్ ఈ చట్టం కింద కల్పిస్తూ వచ్చారు. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టము 1935. మరి దీనికి సంబంధించి మనకి సైమన్ కమిషన్ వచ్చింది. దాని తర్వాత రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. దాని యొక్క రిజల్ట్గానే ఈ చట్టం పాస్ అయిందనమాట. దీన్ని ఆల్ ఇండియా ఫెడరేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి అన్నారు. అది ఇంప్లిమెంట్ అయితే అవ్వలేదు. అటు ప్రిన్స్లీ స్టేట్స్ని ప్లస్ ఇటు బ్రిటిష్ ఇండియాలో ఉండే వివిధ ప్రావిన్సెస్ని కలిపి ఒక ఫెడరేషన్ తీసుకొని రావాలి అన్నారు. అది ఇంప్లిమెంట్ కాలేదు. రెండోది, ఇంతకుముందు 1919 చట్టంలో సబ్జెక్ట్స్ని సెంటర్ మరియు స్టేట్ లిస్ట్గా డివైడ్ చేశాం. ఇప్పుడు సెంటర్ స్టేట్తో పాటు కన్కరెంట్ లిస్ట్ అనేటటువంటిది కూడా క్రియేట్ చేయడం జరిగింది. డయార్కీ అనేటటువంటిది అంటే రిజర్వ్డ్ లిస్ట్, ట్రాన్స్ఫర్డ్ లిస్ట్ ఏదైతే ఉండిందో ప్రావిన్షియల్ లెవెల్లో దాన్ని తీసివేయడం జరిగింది. అయితే సెంట్రల్ లెవెల్లో డయార్కీని ఇంట్రడ్యూస్ చేశారు. సెంట్రల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి దాన్ని తీసేసి సెంట్రల్ లెవెల్లో డయార్కీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అటానమీ అనేటటువంటి దాన్ని ప్రావిన్సెస్కి ఇచ్చారు. 6 out of 11 ప్రావిన్సెస్లో బైకామరల్ లెజిస్లేచర్ని ఇంట్రడ్యూస్ చేశారు. అదే సెంట్రల్ లెవెల్లో ఎప్పుడు బైకామరల్ లెజిస్లేషన్ ఇంట్రడ్యూస్ చేశారు? 1919లో. ఫెడరల్ కోర్ట్ అనేటటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇండియన్ కౌన్సిల్ అనేటటువంటి దాన్ని తీసేసి ఆర్బీఐని ఈ చట్టం కింద ఏర్పాటు చేయడం జరిగింది. అప్పట్లో బర్మా, ఏడెన్ వీటిని ఇండియా నుంచి సపరేట్ చేయడం జరిగింది. మయన్మార్ అంటామా వీటిని. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టము, దాని కింద ఉన్న ప్రొవిజన్స్. ఒకసారి ఈ మూడింటిని కలిపి చూద్దాం. ఈ మూడు ఇంపార్టెంట్. కంబైన్డ్గా ఈ మూడు చట్టాల నుంచి ఎక్కువగా మనకు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మార్లే మింటో రిఫార్మ్స్ లేదా ఇండియన్ కౌన్సిల్స్ చట్టం కింద సెంట్రల్ లెజిస్లేచర్ని ఎక్స్పాండ్ చేయడం జరిగింది, ప్రావిన్షియల్ లెజిస్లేచర్ని రెండింటిని. బట్ అఫీషియల్ మెజారిటీ అంటే బ్రిటిష్ వాళ్ళ మెజారిటీని అయితే మెయింటైన్ చేశారు. ఇండియనైజేషన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఫస్ట్ టైం ఇండియన్ని తీసుకోవడం జరిగింది ఎస్పి సిన్హా. మరి కమ్యూనల్ రిప్రజెంటేషన్ ముస్లిమ్స్కి ఇచ్చారు. అది 1909లో. మరి ఇక్కడ చూస్తే ఆగస్ట్ డిక్లరేషన్ 1917లో హోమ్ రూల్ లీగ్ మూమెంట్ దాన్ని తీసేయండి అని చెప్తూ మేము రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ని తీసుకొని వస్తామని చెప్పి ఆగస్ట్ డిక్లరేషన్ చేసుకున్నారు. దానికి అనుగుణంగా మాంటెగూ చేమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ వచ్చాయి. దీంట్లో
సపరేట్గా సెంట్రల్ మరియు ప్రావిన్షియల్ పవర్స్ని తీసుకొని రావడము, ప్రావిన్సెస్ లెవెల్లో డయార్కీని ఇంట్రడ్యూస్ చేయడము, ఫెడరల్ లెవెల్లో బైకామరలిజం అంటే సెంట్రల్ లెవెల్లో బైకామరల్ లెజిస్లేషన్ ఇంట్రడ్యూస్ చేయడం, కమ్యూనల్ రిప్రజెంటేషన్ మిగిలిన వాళ్ళకు కూడా పార్సీస్ వీళ్ళకి ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళడం, ఒక స్టాట్యూటరీ కమిషన్ని తీసుకొని వస్తాం 10 సంవత్సరాల్లో ఈ చట్టాన్ని రివ్యూ చేయడానికి అన్నారు. దానికోసమే 1929లో సైమన్ కమిషన్ వచ్చింది. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పాండ్ చేయడం మొదలుపెట్టారు. 3 ఇండియన్స్ని దాంట్లోకి తీసుకున్నారు. అదే 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం ఏం చెప్తుంది? రెస్పాన్సిబుల్ గవర్నమెంట్స్ని ఫెడరల్ సిస్టంలో తీసుకొని వస్తాము, ప్రావిన్సెస్ని ప్రిన్స్లీ స్టేట్స్ని కలిపి అని. కానీ అది ఇంప్లిమెంట్ కాలేదు. 2 లిస్టుల ప్లేస్లో 3 లిస్టులు వచ్చాయి. రెసిడ్యూరీ పవర్స్ అనేవి వైస్రాయ్ దగ్గర ఉంటాయి అని చెప్పారు. డయార్కీని ప్రావిన్సెస్లో అబాలిష్ చేసి ఫెడరల్ లెవెల్లో ఇంట్రడ్యూస్ చేశారు. ప్రావిన్సెస్లో కూడా బైకామరల్ 2 చట్టసభలు ఉండేదాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎలక్టరేట్ని ఎక్స్పాండ్ చేశారు. ఓవరాల్గా 10% మెంబర్స్కి ఓటింగ్ రైట్ని కల్పించారు. ఆర్బీఐ, ఫెడరల్ స్టేట్ పబ్లిక్ కమిషన్ ఇలాంటి వాటిని దీని కింద తీసుకొని రావడము, ఫెడరల్ కోర్టును ఎస్టాబ్లిష్ చేయడం ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం కిందనే రావడం జరిగింది. మరి ఫైనల్గా ఒక చట్టం మిగిలింది, అదేంటి? ఇండియన్ ఇండిపెండెన్స్ చట్టము. దీన్ని పాస్ చేసి దీంతో పార్టీషన్ ప్లస్ ఇండిపెండెన్స్ ఇచ్చే ప్లాన్ అన్నమాట ఇది. ఇండియాని ఇండిపెండెంట్ మరియు సావరెన్గా డిక్లేర్ చేయడం, వైస్రాయ్, గవర్నర్స్ వీళ్ళందరినీ కాన్స్టిట్యూషనల్ హెడ్స్గా నామినల్గా ఉండేలాగా వీళ్ళకి సంబంధించి చెప్పడము, రెస్పాన్సిబుల్ గవర్నమెంట్స్ని సెంటర్ అండ్ స్టేట్స్లో ప్లేస్ చేస్తామండం, మరి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనే దానికి లెజిస్లేటివ్ ఫంక్షన్స్, అటు కాన్స్టిట్యూయెంట్ ఫంక్షన్స్, ఎగ్జిక్యూటివ్ కాదు కాన్స్టిట్యూయెంట్ ఫంక్షన్స్ అంటే కాన్స్టిట్యూషన్ని ఫ్రేమ్ చేసే ఫంక్షన్స్, ఇవి రెండింటినీ కూడా ఈ ఇండియన్ ఇండిపెండెన్స్ చట్టం కింద తీసుకొని రావడం జరిగింది. దీంట్లో ఓన్లీ ఇండిపెండెన్స్ వాటికి సంబంధించిన కొన్ని ప్రొవిజన్సే ఉన్నాయి. బట్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎనాక్ట్ అయ్యి మనం దాన్ని ఫైనల్ అప్రూవల్ చేసేదాకా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఈ 1935 చట్టం ఏదైతే ఉండిందో, దీనికి ముందున్న చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారమే జరుగుతూ వచ్చింది. ఈ విధంగా వీటన్నిటి చట్టాల యొక్క కలయిక, వాటన్నిటి ద్వారా ఎస్టాబ్లిష్ చేసిన అడ్మినిస్ట్రేటివ్ ఈ సిస్టమ్స్ అన్నిటినీ కలిపి వాటన్నిటి నుంచి మనకు కావాల్సినవి మనం తీసుకొని మన కాన్స్టిట్యూషన్ని మనం ఫ్రేమ్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ఏవైతే చదువుకున్నామో అదంతా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అని ఎందుకు అంటున్నామంటే కాన్స్టిట్యూషన్లో వీటన్నిటి యొక్క ఇంపాక్ట్ రిఫ్లెక్ట్ అవుతూ వచ్చింది కాబట్టి. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒకసారి అన్నీ క్విక్గా రివిజన్ చేసి పెట్టుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్. Thank you very much.